కృష్ణాఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, సివిల్ సప్లై గోదాం వద్ద మరియు ఆర్టీసీ డిపో ఎదుట పలుచోట్ల మేడే సందర్భంగా ఏఐటియుసి జెండాలను ఎగురవేయడం జరిగింది. పూజా సింఘాల్ మీలో ఎంతమంది తెలుసు నాకు తెలీదు, బట్ తను 1985 ఐఏఎస్ క్యాడర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ క్యాండిడేట్. అయితే తను ఫస్ట్ సర్వీస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైనా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్కి వెళ్తారు, తర్వాత కలెక్టర్, తర్వాత కమిషనర్, తర్వాత సెక్రటరీకి వెళ్తారు. సో తను ఫస్ట్ యాజ్ ఏ కమిషనర్ ఉన్నప్పుడు మేజర్ ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో చాలా ఫైండ్ అవుట్ చేశారు. నియర్లీ మెనీ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ కరెక్షన్స్ అన్ని బయటపెట్టారు. అండ్ ఈ బ్యాగ్ సో మెనీ మెడల్స్ మంచి పేరు వచ్చింది అని వచ్చింది. రాను ఆఫ్టర్ 15 years ఆఫ్ సర్వీస్ పూజా సింఘాల్ గారే నేను మన్రేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేస్తాం కదా, అందులో నియర్లీ 2,500 crores మోర్ దెన్ 2,500 crores ఆమె నిధులు మళ్లించింది. మేడే కార్మికులు విజయాన్ని సాధించిన దినంగా ప్రపంచం మొత్తం గుర్తిస్తూ ఉంది. ఎందుకు ఈ దినాన్ని అంత గొప్పగా ప్రపంచం గుర్తిస్తుందంటే, ఈ దినాన్ని గుర్తించక ముందు కార్మికులు శ్రమదోపిడి గురవుతా ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. కార్మికులు 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 24 గంటలు పనిని చేస్తూ మహిళలు తన పిల్లలకు పాలివ్వలేక, ఆ పాలివ్వడానికి అక్కడ పని చేయించుకుంటున్న యజమానము సమయం ఇవ్వలేక తన పిల్లల్ని కోల్పోయిన సందర్భాలు అనేకము ఆ రోజుల్లో చూసినట్టుగా చరిత్రలు చెప్తా ఉన్నాయి. అలాంటి రోజులు పని దినాలు అత్యధికంగా ఉండడంతో శ్రమదోపిడి గురవుతున్న కాలక్రమంలో కార్మికులు ఒక దుర్మార్గమైన జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని ఒక చికాగో నగరంలో కార్మికులందరూ ఐక్యమై తమ మీద ఉన్న పరిభారాన్ని తగ్గించుకోవడానికి కార్మికులు ఐక్యమై ఒక పోరాటాన్ని ఉధృతం చేయడానికి పూనుకున్న సందర్భం. ఆ రోజు వేల మంది రోడ్ల మీదకి వచ్చి, ఇక ఈ పని భారాన్ని మేము మొయ్యలేము, 12 గంటలు, 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు వాళ్ళు పని చేస్తున్నప్పుడు అక్కడున్న పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, భూస్వాములు కానీ వాళ్ళ శ్రమను దోచుకొని చివరికి వాళ్ళకి మరణానికి దారితీస్తున్న సందర్భాలు అప్పుడు జరిగాయి. వీటన్నిటిని సహించలేక కార్మికులు తిరుగుబాటు మొదలెట్టినారు. ఆ తిరుగుబాటు పోరాటంలో కార్మికులందరూ ఒకవైపు నినాదం ఇస్తూ ముందుకు సాగుతుంటే, పెత్తందారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు వీరందరూ కూడా కార్మికులను అణిచివేయడానికి తుపాకులు పట్టుకొని తన సైన్యంతో ముందుకొచ్చి కార్మికులపై తుపాకుల గుళ్ళు కురిపించిన పరిస్థితి. ఆ రోజు చికాగో నగరంలో సుమారుగా కార్మికుల హక్కుల కోసం, 10 గంటల పరిభారాన్ని తగ్గించుకోవడం కోసం సుమారుగా 6,000 మంది కార్మికులు మరణించిన చరిత్ర అప్పుడు ఉంది.